హలో ఎవ్రీవన్! ముందుగా అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అది కూడా డిఫరెంట్‌గా కుక్కర్‌లో. ముందుగా ఒక కుక్కర్‌లో కాస్త ఆయిల్ అనేది వేసుకోండి. అందులోనే కరివేపాకు, ఉల్లిపాయ ఒక నిమిషం ఇలా సాట్ చేసి, అందులో పచ్చిమిర్చి కూడా వేసి ఇలా ఒక నిమిషం సాట్ చేసి, అందులో ఇప్పుడు ఒక కప్ వరకు క్యాప్సికమ్ మరియు బీన్స్, అందులోనే హాఫ్ కప్ గ్రీన్ పీస్, తగినంత ఉప్పు వేసి ఒక నిమిషం పాటు ఇలా మంచిగా సాట్ చేసేసి మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి 2 కట్ చేసిన టొమాటో ముక్కలు కూడా వేసుకొని మగ్గేంత వరకు మంచిగా ఇలా సాట్ చేసుకోండి. చూసారుగా ఇలా మంచిగా మగ్గాక అందులోనే ఇప్పుడు కాస్త పెప్పర్ పౌడర్ మరియు 1, 2, 3 పాస్తా మసాలా వేసుకోండి. అవైలబుల్ ఉంటే నూడిల్స్ మసాలా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా మసాలా మొత్తం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా మంచిగా సాట్ చేసేసుకొని అందులోనే 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ వరకు వేసుకోండి. మంచి సూపీ పాస్తా అనేది మనకి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు నేను ఒక 400 గ్రామ్స్ వరకు పాస్తా తీసుకున్నానండి. ఇలా మంచిగా మిక్స్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేలా మూత పెట్టేసుకోండి. ఇలా 2 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి చాలా బాగా మంచిగా కుక్ అయింది. ఇలా కుక్ అయిన దాంట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్లో టేస్ట్ అనేది చూసేద్దాం. చూడండి ఇలా. వావ్! నిజంగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు తప్పకుండా ఎవ్రీడే రుచులని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.